Subscribe to Color Frames. ముంబై విన్నింగ్ ఫ్రీక్ కంటిన్యూ చేస్తోంది. జట్టు కెప్టెన్ హార్దిక్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నాడు. తొలుత వరుస ఓటములతో నిరాశపరిచిన ముంబై ఇండియన్స్ వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకెళ్తుంది. గత మ్యాచ్లో పంజాబ్పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుత సీజన్లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్కు ఇది 3వ విజయం. ఈ విధంగా ముంబై జట్టు ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అనంతరం పంజాబ్ కింగ్స్ జట్టు 19.1 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్పై గెలిచిన తర్వాత ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆనందం వ్యక్తం చేశాడు. పంజాబ్ జట్టు ఆటగాడు అశుతోష్ శర్మపై కూడా ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్ మా స్వభావాన్ని పరీక్షిస్తుందని మ్యాచ్ ప్రారంభానికి ముందే చర్చించుకున్నాం. ఐపీఎల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. చివరి వరకు మ్యాచ్లు ఉత్కంఠగా సాగుతాయి. చివర్లో విన్నింగ్ ఎవరిని వరుస్తుందో కూడా చెప్పలేమనుకున్నామని హార్దిక్ అన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తరపున రోహిత్ శర్మ 36 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఫలితంగా 53 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 78 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 34 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. 193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 14 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ప్రభ్ సిమ్రాన్ డక్అవుట్ అవ్వగా రోసో 1, శామ్ కరణ్ 6, లివింగ్స్టోన్ 1 వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. తర్వాత హర్ప్రీత్ సింగ్, జితేష్ శర్మ కూడా నిరాశపరిచారు. దీంతో ఆ జట్టు 77 రన్స్కే 6 వికెట్లు కోల్పోయింది. ఇక్కడే ఓటమి ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అశుతోష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శశాంక్ సింగ్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. శశాంక్ 25 బంతుల్లో 41 పరుగులు, అశుతోష్ 28 బంతుల్లో 61 పరుగులు చేశారు. ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్ను గెలిచినా పంజాబ్ నిజంగా కింగ్స్ అనిపించేలా ఆడారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాచ్ వన్ సైడ్గా జరగకపోవడం, చివరిలో నరాలు తెగే ఉత్కంఠకు దారి తీయడంతో స్టేడియంలో అభిమానులు కుదురుగా కూర్చోలేకపోయారు. చివరి బంతి వరకు మ్యాచ్ రంజుగా సాగింది. పంజాబ్ ఓటమి పాలైన ఆటను ఫ్యాన్స్ ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ ఐపీఎల్లో 3 అరుదైన రికార్డులు నెలకొల్పాడు. 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న క్రికెటర్గా నిలిచాడు. ఐపీఎల్లో ఈ రికార్డును సాధించిన రెండో ప్లేయర్ రోహిత్ మాత్రమే కావడం గమనార్హం. అతనికంటే ముందు ఈ రికార్డును ధోని సాధించాడు. ధోని ఐపీఎల్లో ఇప్పటి వరకు 256 మ్యాచ్లు ఆడాడు. రోహిత్ శర్మ 6500 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐపీఎల్లో 6500 పరుగులు పూర్తి చేసుకున్న 4 క్రికెటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతకుముందు కోహ్లీ, ధావన్, డేవిడ్ వార్నర్ వరుసగా 3 స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన పోలార్డ్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. రోహిత్ శర్మ 224 సిక్సర్లు బాదగా పోలార్డ్ 223 సిక్సర్లు కొట్టాడు. 104 సిక్సర్లతో హార్దిక్ పాండ్యా 3వ స్థానంలో, 103 సిక్సర్లతో ఇషాన్ కిషన్ 4వ స్థానంలో ఉన్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.